నోటీసులు ఇవ్వండి, లేకపోతే లోపల పెట్టండి. చేసేది ఏంటంటారా? మేము చేయగలిగింది ఏంది? రాజకీయాలు వదిలి పారిపోవాలా? మీ దెబ్బకి మీరు కేసులు పెడుతున్నారని భయపడి రాజకీయాలు వదిలి పారిపోవాలా? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు లోపల పెట్టి కుమ్మేస్తారా? జైల్లో పెట్టేస్తారా? ఈ చీలి సింగయ్య మాత్రం యాక్సిడెంట్ జరిగి మరణించాడనేది ఆ రోజునే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే, దీనిలో సింగయ్య మరణానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణిస్తున్నటువంటి వెహికల్ తగలేదు, కాన్వాయ్లో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తగలేదు. కాన్వాయ్ మీన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి ఎలవ్ చేసినటువంటి 2 వెహికల్స్ 3 వెహికల్స్, కాన్వాయ్ని అనుసరిస్తున్నటువంటి ముందు వెహికల్ నెంబర్ కూడా చెప్పారు ఆయన, తగిలి పడిపోయాడు అనే విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆయన మరణించిన తర్వాత ఆయన పోస్ట్ మార్టం కూడా చేసే సమయంలో కూడా నేను అక్కడికి వెళ్ళాను. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఏదో ఒక విధంగా దీన్ని వివాదం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. ఏంటంటే, కిరణ్ కుమార్ వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చాడని, ఒక 30-40 మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడని రాంచి దాని మీద సింగయ్య మృతుడి యొక్క భార్యను సంతకం పెట్టమని కూడా పోలీసులు ఒత్తిడి చేశారు. అప్పుడు కిరణ్ కుమార్, అక్కడ మా ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్, అదేవిధంగా కోటేశ్వరరావు జడ్పీటీసీ వాళ్ళు అడ్డం తిరిగి వీళ్ళు చెప్పింది మీరు రాసుకోండి అని చెప్తే, అప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో వీళ్ళు చెప్పింది రాసుకున్నారు తప్ప, లేకపోతే ప్రీ ప్లాన్డ్గా రాసుకొచ్చారు. ఎందుకని రాసుకొచ్చారంటే, పైనుంచి మాకు ఆదేశాలు ఉన్నాయని చెప్పారు. ఆ తర్వాత నేను వెళ్ళి కూడా వాళ్ళకి చెప్పాను, మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారో అది వాళ్ళు రాసిన దాన్ని చదువుకొని మీరు సంతకం పెట్టమన్న తర్వాత ఆ చీలి సింగయ్య గారి భార్య, వారి బంధువులు కూడా చదువుకొని వారు చెప్పిందే రాసి ఇచ్చారు. లేకపోతే దానిలోనే ఎవరో ఒకరిని పెట్టాలనేటువంటి కుట్ర అప్పుడే ప్రారంభమైందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఆ తర్వాత నాకు చాలా చిత్రం ఏంటంటే, దీన్ని పెద్ద రాజకీయం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అసలు ఇన్వెస్టిగేషన్ అథారిటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ లాగా లేదు. ఆంధ్రజ్యోతి, ఈనాడు వాళ్ళే ఇన్వెస్టిగేషన్ అథారిటీ, వాళ్ళే కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. సింగయ్యను బలి తీసుకున్న జగన్ వాహనం, నాకు అర్థం కాలేదు. ఇది యాక్సిడెంట్, ఆయన చనిపోయిన మాట వాస్తవం, పోస్ట్ మార్టం చేశారు, యాక్సిడెంట్ జరిగింది. ఏ బండి కింద పడ్డాడో అంటే ఎస్పీ గారు చెప్పాడు, పలానా బండి కింద పడ్డాడు అని, పలానా బండి కొట్టింది అని చెప్పారు. మరి బలి ఏంటి? ఇంటెన్షనల్గా చేసేది బలి. ప్రమాదం బలి ఎట్ట అవుతుంది? ఇంతకుముందు జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు గారు కాన్వాయ్లో జరగలేదా ప్రమాదాలు? చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెడితే జరగలేదా ప్రమాదాలు? ఈనాళ్ళు ఆ వార్త. ఇది కూడా అంతే, జగన్ వాహనానికి సింగయ్య బలి అంట. ఏంటి మాట నాకు అర్థం కాల. ఎందుకంత అంటే జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చెయ్యాలి అనేటువంటి ప్రయత్నం. నేను ఒకే ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కాన్వాయ్లోనే కాదు, పక్కన ఎక్కడైనా ప్రమాదం జరిగి పడి ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ ఆపుకొని వారిని హాస్పిటల్కు చేరేంత వరకు కూడా ఆయన ఊరుకోడు. ఆయన స్వభావం అలాంటిది. ప్రమాదం జరిగి రోడ్డు పక్కన ఎవరన్నా పడిపోతే నా వాహనానికి ఆయన వాహనానికి తగలని, మరో వాహనానికి తగలని, లేకపోతే మరొకటి జరగని, ఎక్కడ ఏం జరిగినా ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నట్టు ఆయనకి తెలిస్తే హాస్పిటల్కు పంపించి అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళేటటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన దృష్టిలోకి రాకపోతే అది వేరే అంశం. వీళ్ళేంటి బలి అంట, నాకు అర్థం కాల. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కారు వేసుకెళ్ళి గుద్దేశాడు అనేటువంటి భావంతో మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవాళ రకరకాల కథనాలు ఏదో తీసుకొస్తున్నారు, నాకు అర్థం కానిటువంటి కథనాలు. ముందు చెప్పినటువంటి స్టేట్మెంట్ ఏంటి, ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి, ఈ ఆంధ్రజ్యోతి ఈనాడు ఇన్వెస్టిగేషన్ ఏంటి,
నాకు అర్థం కానటువంటి వ్యవహారం. ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అత్యంత విజయవంతమైంది. అనేకమైన ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా విజయవంతమైంది. దీన్ని భరించలేక ఎన్ని కేసులు పెడుతున్నారు మా మీద. రాత్రి ఒక కేసు పెట్టారు, వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు నాకు రాత్రి 10ంటికి. అనేక మంది మీద, పల్నాడులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, సుధీర్ భార్గవ్ రెడ్డి మీద కేసు పెట్టారు, గోపిరెడ్డి గారి మీద కేసు పెట్టారు. ఏదో ఒక విధంగా ఈ పర్యటనలో జరిగినటువంటి విషయాల మీద భూతద్దంలో పెట్టి చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని బయటకు రాకుండా కట్టడి చేయాలి అనేటువంటి ప్రయత్నాలు పోలీసు యంత్రాంగం సహాయంతో చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన విజయవంతమైన తర్వాత దాన్ని చూసి జలసిగా ఫీల్ అయ్యి అనేక రకాలైన దుష్ప్రచారాలు చేసేటటువంటి కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం దుర్మార్గంగా చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని మనవి చేస్తున్నారు. ఏం చేసినా సరే వెళ్తే ఆయనంట బెట్టింగ్లు గట్టి చచ్చిపోయాడని ఆయన మీద పెడతారు. నాకు తెలుసు బాగా రెంటపాళ్ళ గ్రామంలో బెట్టింగులు కాదు అది. ఈ రకంగా దుష్ప్రచారం, జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన బ్రహ్మాండంగా ఊహకందని విధంగా జరిగితే దాన్ని భరించలేక ఈ విధమైన నీచమైన తప్పుడు ప్రచారాలు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇట్ ఈస్ ఎన్ యాక్సిడెంట్ జరిగింది, దురదృష్టకరం. అతను ఎవరో కాదు, మా కార్యకర్త. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తీవ్రమైన అభిమానం కలిగినటువంటి వ్యక్తి. అందుకనే ఆయనకి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మేమందరం వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించాం. పోలీసులు వారిని ఏదేదో చెప్పమంటే వారు చెప్పం, మేము జరిగిందే చెప్తామని వాళ్ళు స్పష్టంగా చెప్పారు. దురదృష్టవశాత్తు చీలి సింగయ్య మరణం మాకు కూడా తీవ్రమైన నష్టాన్ని కలిగించినటువంటి, బాధ కలిగించినటువంటి అంశమని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తాను. ఇలాంటి వాటిని అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం అది దుర్మార్గమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా ఈ ఈనాడు, ఆంధ్రజ్యోతి సక్రమంగా ఆలోచించాలి. ప్రమాదం అంటే ఫ్యాక్ట్స్ రాయని తప్పలేదు. బలి అయిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద బురదల్లే కార్యక్రమాలు చేయటం చాలా దురదృష్టకరమని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏదో కేసు పెట్టామన్నారా, చూపించమంటావా? ఏదో కేసు పెట్టాము, మీరు 14 రోజుల లోపల ఇవో సెక్షన్లు ఉన్నాయి, చదివి వినిపించమంటే వినిపిస్తుంది. అదిగో అక్కడ అట్ట తీసుకురా, ఎవరున్నారు అక్కడ? ఆనంద్ దాని మీద కట్టలు తీసినప్పుడు రాత్రి ఇప్పుడు మా మీద ఏ రకమైన కేసులు పెడుతున్నారంటే, అక్కడ ఎర్ర కట్టలు ఉంటాయి తీసుకురా, టేబుల్ మీద 2 ఉంటాయి తీసుకురా పైన. మా మీద ఏదో చాలా కేసులు పెట్టారన్నారు, ఎన్ని కేసులు పెట్టారో తెలియదు కానీ రాత్రి మాత్రం నాకు కానిస్టేబుల్స్ వచ్చి దే హ్యావ్ గివెన్ ఏ నోటీస్, నగరంపాలెం పోలీసు స్టేషన్లో మీ మీద కేసు రిజిస్టర్ చేశాము. నాకే కాదు చాలామందికి ఇచ్చారు. ఇదిగో నోటీస్. నేను కూడా ప్లేటర్ లాగా అన్ని తయారు చేసుకుంటున్నాం. ఏం చేయాలి మేము? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక మేము కేసులు ఎదుర్కొనే కార్యక్రమంలోనే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. వాళ్ళు ఇదిగో ఈ కేసు దర్యాప్తు కాలమునందు కానీ కోర్టు నందు కేసు పెండింగ్లో ఉండు సమయంలో కానీ అవసరమైన సందర్భంలో కోర్టు వారు ఎదుట లేదా దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలను. మీరు ఈ నోటీసు ముట్టిన 14 దినముల్లో నగరంపాలెం పోలీస్ స్టేషన్ గుంటూరు జిల్లా నందు ఈ దిగువ సంతకం చేసిన అధికారి ఎదుట హాజరై మీ గుర్తింపు తెలుపు పత్రమును దాఖలుపరచవలెను. పైన తెలిపిన ఏ విధమైన షరతులు మీరు ఉల్లంఘించిన ఎడల కోర్టు వారి అనుమతితో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం. కోర్టు వారి అనుమతి తీసుకుని అరెస్ట్ చేస్తామన్నారు. ఈ సెక్షన్లు కూడా చెప్తాను. ది క్రైమ్ నెంబర్ 227/25 నగరంపాలెం పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ 223, 226 clause 2, 189 clause 2 read with 190 BNS 32 పోలీస్ యాక్ట్. దీని మీద మరి నా మీద ఇంకా మరి ఎవరెవరి మీద కేసులు రిజిస్టర్ చేశారో తెలియదు. చేసి రాత్రి నోటీస్ ఇచ్చి వెళ్ళారు. ఇంకా కూడా ఈ పర్యటన సందర్భంగా అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు రిజిస్టర్ చేసినట్టుగా గుంటూరులోను అదేవిధంగా పల్నాడులోను జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతం మీదుగా అయితే వెళ్ళారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద పెద్ద ఎత్తున
కేసులు రిజిస్టర్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి చాలామంది ఏంటండి ఈ కేసులని ఐపీఎస్ అధికారులు కూడా ఎన్ని ఫాల్స్ కేసెస్ కదా అనేటువంటి భావన చాలామంది ఐపీఎస్ అధికారులు కూడా ఉంది. కానీ కొంతమంది ఐపీఎస్ అధికారులు మాత్రం మన లోకేష్ గారి ఆఫీస్ నుంచి టచ్లో ఉంటున్నారు. దానిలో మన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్ గారు ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఆయన ప్రత్యేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఫాల్స్ కేసెస్ పెట్టి ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలి అనేటువంటి డ్యూటీని ఆయన చేస్తున్నాడు. ఆయన డ్యూటీ ఏం చేయాలి? లా అండ్ ఆర్డర్ కాపాడాలి. ఎక్కడైతే చట్టం ఫెయిల్ అవుతుందో అక్కడికి వెళ్ళి ప్రయత్నం చేయాలి. ఆ పనిలో లేడు ఆయన. అంబటి రాంబాబు గారి మీద కేసు పెడదామా, లేకపోతే భార్గవరెడ్డి మీద కేసు పెడదామా, లేకపోతే గోపిరెడ్డి మీద కేసు పెడదామా, అప్పిరెడ్డి మీద కేసు పెడదామా? ఎందుకు అంటున్నాడు ఆయన? లోకేష్ గారి ఆఫీస్ నుంచి ఆయనకి ఫోన్లు వస్తాయి, ఆ డ్యూటీ చేస్తున్నాడు. మేము తప్పు చేస్తే నేరం చేస్తే కేసులు పెట్టండి, మాకేం అభ్యంతరం లేదు. మమ్మల్ని రాజకీయంగా అనచాలని ప్రయత్నం చేస్తారండి పోలీసులు. నాకు అర్థం కాలేదు. మీరు చేయాల్సింది ఏంటి? ఐజీ కానీ ఎస్పీ కానీ డిఐజీ కానీ చేయాల్సింది ఏంటి? ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడాలి. అది కాదు వాళ్ళ పని. రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలి. జగన్మోహన్ రెడ్డి గారిని టూర్ వెళ్ళనీయకూడదు. జగన్మోహన్ రెడ్డి గారి టూర్లు ఏదైనా జరిగితే దాన్ని భూతత్వం పెట్టి చూపించాలి, భయపెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు టూర్కి వెళ్తే అక్కడ వచ్చిన జనం మీద అందరి మీద కేసులు పెట్టాలి. ఒకసారి కేసులు పెట్టి ఇక్కడ రాకుండా పోతారు. అంటే సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు ఐజీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచడం కోసం ప్రత్యేకమైన డ్యూటీ తీసుకున్నాడా? నాకు అర్థం కాలేదు. వాట్ ఈస్ దిస్? బీయింగ్ ఎన్ ఐపీఎస్ ఆఫీసర్, సీనియర్ ఆఫీసర్. ఇది నేను చెబుతున్న మాట కాదు, పోలీసులే చెబుతున్నారు మాకు ఆ మాట. ఏమని అనుకుంటున్నారేమో, సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీలు చట్టబద్ధంగా పనిచేసే వాళ్ళు ఉంటారు, ధర్మంగా పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ లూప్ లైన్లో పెట్టారు, వాళ్ళే చెప్తున్నారు. మా ఎస్పీలే మమ్మల్ని అంటలేదండి, వాళ్ళు చట్ట ప్రకారం మమ్మంటున్నారు. మా ఐజీ గారు మాత్రం మాకే ఫోన్ చేసి చట్ట వ్యతిరేకంగా వెళ్ళండి, కేసులు పెట్టండి అని అంటున్నారు. ఏమిటి అన్యాయం? ఆలోచించుకోమని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మీరు కేసులు పెడితే కేసులు భయపడతాం అనుకోమాకండి. మీ కేసుల్ని చట్ట ప్రకారం ఎదుర్కొంటాం. వెనుదిరిగే ప్రశ్న కూడా లేదు. రాత్రి వచ్చి నోటీస్ ఇచ్చి వెళ్ళారు, నోటీసులు ఇవ్వండి, లేకపోతే లోపల పెట్టండి. చేసేది ఏంటంటారా? మేము చేయగలిగింది ఏంది? రాజకీయాలు వదిలి పారిపోవాలా? మీ దెబ్బకి మీరు కేసులు పెడుతున్నారని భయపడి రాజకీయాలు వదిలి పారిపోవాలా? చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తులు లోపల పెట్టి కుమ్మేస్తారా? జైల్లో పెట్టేస్తారా? ఏమిటి అన్యాయం అంటున్నా?